టార్గెట్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మనం ఇండివిడ్యువల్ అయిన తర్వాత రెవెన్యూస్‌కి ఒక స్ట్రీమ్ సెట్ చేసుకొని, దానికో టీమ్ పెట్టుకొని, ఇంకో పక్కన స్క్రిప్ట్స్ రాయడానికి ఒక టీమ్ పెట్టుకొని, వాళ్ళని ఎవ్రీడే ఫాలో అప్ చేసుకుంటూ, ఇంకో పక్కన మనం ఫ్రీగా ఉండి మనం ఏం చేయగలుగుతాం అనేది ప్లాన్ చేసుకోగలుగుతున్నాం. హుహుహు. వింగ్స్ మెయింటైన్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. హుహుహు. దట్స్ హౌ వి ఆర్ డూయింగ్. అండ్ గుడ్ ఫిల్మ్స్ ఇప్పుడు అబౌట్ టు కమ్. రూటెడ్ తెలంగాణ స్టోరీస్‌ని రాసుకున్నాం ఒక 2 సినిమాలు. మీరు బౌండెడ్ కమిటెడ్. ఉన్నాయి. ఓకే. ఆ! అవి సెప్టెంబర్, డిసెంబర్‌లో అట్లా టేక్ ఆఫ్ అవుతాయి హ్మ్. ఫిలిమ్స్ అన్నీ. ఫిబ్రవరి వరకు అయిపోతాయి షూట్స్ కూడా. 30, 35 వర్కింగ్ డేస్‌లో తీసేస్తాం. మీరే ఇప్పుడు ప్రొడ్యూస్ చేద్దాం కాదు కాదు. అనుకుంటున్నారా? బయట హ్మ్. నుంచి ఇన్వెస్టింగ్స్ ఉన్నారు. హ్మ్. మంచి బ్యానర్స్ ఉన్నాయి. నేను చెప్తా. అక్కడ ఆ బ్యానర్ నుంచి అఫీషియల్‌గా వస్తేనే బావుంటది. హుహు. హ్మ్. ఇన్ బిట్వీన్ నేను షేప్ అప్ అవ్వడం. మళ్ళీ యూట్యూబ్‌లో కనిపించినట్టు నేను కనిపించకూడదు. అవును. అవును. మళ్ళీ లుక్స్ అన్నీ డిఫరెంట్ అవ్వాలి. హ్మ్. ఒక నమ్మకం ట్రస్ట్ వర్తీ హుహు. క్యాండిడేట్ వీడి మీద పెడితే టికెట్ చినుగుతది. వీడికి ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉంది అన్నది తెలియాలి కదా! హుహు. సో, దానికి ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ అంతే. ఇప్పుడు ఓకే. బట్ ఈ మధ్యలో నీకు